అయిన వాళ్ళకి అనేక శారీరక రోగాలు, దాంతోపాటు మానసిక రోగాలు కలిసి ఉంటాయి. భారత ఈ మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ దీంట్లో ఇది కొత్తగా వస్తున్న స్పెషాలిటీ. ఇందులో ఒంటరితనమే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ పరంగా కానీ, గవర్నమెంట్ పరంగా కానీ, ఓల్డ్ ఏజ్ మెంటల్ హెల్త్కి ఏమీ లేవు. సో ఈ సమాఖ్యలో దాని గురించి చర్చించడమే కాకుండా ఆధునికంగా దొరుకుతున్న వైద్యం అందజేయడము, ముఖ్యంగా సమాజంలో అందరికీ ఈ మీ మీడియా ద్వారా ఈ మానసిక సమస్యలు, అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి ఏం జబ్బు లేదని అనుకోకుండా, డిమెన్షియా కూడా ఒక జబ్బే, దానికి ట్రీట్మెంట్ ఉంది. డిప్రెషన్స్ ఉంటాయి, మిగతా శారీరక జబ్బులు ఉంటాయి, సైకోసిస్ ఉంటాయి. ఇట్లాంటి జబ్బులని తొందరగా గుర్తుపెట్టి కుటుంబ సభ్యులతో తొందరగా చేయడం వల్ల వాళ్ళు రోగానికి నుంచి బయటపడడమే కాకుండా సుఖంగా ఉండగలుగుతారు. మేము ఇచ్చే మెసేజ్ మీ ద్వారా ఏంటంటే, మానసిక రుగ్మతలకి మన తెలంగాణ రాష్ట్రంలో చాలా అభివృద్ధి చెందింది. కానీ ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ముఖ్యంగా 11% ఉన్నారు మన పాపులేషన్లో, అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళలో కనీసం సగం మందికి మానసిక రుగ్మతలు ఉన్నాయి. అంటే దాదాపు 5% పాపులేషన్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా మానసిక వైద్యం సరిగ్గా అందజేయాలని ఈ సమాఖ్య కోరుకుంటున్నారు.